మమ్మల్ని లంజలంటే మేము ఊరుకోవాలి. ఏరారై ఊరు పేరు లేని కుక్కల్లారా, మీరంటే మేము పడాలి. అదే మేము తిరిగి భారతీ రెడ్డిని అంటే మీకు నొప్పి. ఆవిడేమో పతివ్రత, మేమేమో. రేణుకా జెట్టి గారు, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా, ఆ పార్టీ సైకోలకి, ఆ పార్టీ పేటీఎం కుక్కలకి, ఆ పార్టీ కార్యకర్తలకి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో, అంతెందుకు మన భారతదేశం మొత్తం మీద, అసలు అది కూడా కాదు, మన ప్రపంచం మొత్తం మీద పరమ పతివ్రత శిరోమణి ఎవరంటే ఒక్క భారతిరెడ్డి అని మాత్రమే అంటారు. ఆ పార్టీ అధ్యక్షుడిని, ఆ పార్టీ సిద్ధాంతాలని, ఆ పార్టీ సైకో నేతల్ని, ఆ పార్టీ కార్యకర్తల్ని, ఆ పార్టీ చేసే తప్పుల్ని విమర్శించే వాళ్ళు ఎవరైనా సరే, అది మహిళలు కానీ పురుషులు కానీ, అందరూ లంజా కొడుకులు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని అదే వైఖరితో విమర్శిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని అదే వైఖరితో విమర్శిస్తూ ఉంటారు. మంత్రుల్ని, ఎంపీల్ని, ఎమ్మెల్యేలని కూడా అదే వైఖరితో విమర్శిస్తూ ఉంటారు. చివరికి కన్న తల్లికి, సొంత చెల్లికి కూడా రంకుతనం అంటగట్టిన పార్టీ అది. ఆ సైకో నా కొడుకుల దృష్టిలో లోకనాయకుడు జగన్మోహన్ రెడ్డి, లోకమాత భారతిరెడ్డి, ఈ దివ్యమూర్తుల్ని విమర్శించే వాళ్ళు మొత్తం లంజా కొడుకులు. అదే వాళ్ళ సిద్ధాంతం.